ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మిమ్మల్ని చూస్తే ఎందుకో నా వైఫ్ లక్ష్మి గుర్తొస్తోంది. తను మాట్లాడుతున్నట్టే అనిపించింది. తను మందలిస్తున్నట్టే అనిపించింది. తను మీకు నచ్చదు కదా? తనంటే మీకు కోపం కదా? ఆయన తననెందుకు గుర్తు చేసుకుంటున్నారు? అందమైన జ్ఞాపకాల కన్నా ఒక్కోసారి గట్టిగా తగిలిన గాయాలే చెరపలేని మచ్చలుగా మిగిలిపోతూ ఉంటాయి. అంటే తను మీకు గాయం చేసిన దాని గురించి మాట్లాడుతున్నారా? కాదు, ఎంతో ప్రేమించినట్టు నటించాక వెన్నుపోటు పొడవడం గురించి మాట్లాడుతున్నారు. ఏమీ కానివాడు ఎంత దొంగ దెబ్బ తీసినా బాధ అనిపించదు. కానీ అన్నీ తానే అనుకున్నాక తను కొట్టే దెబ్బ జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. సర్లేదు, ఆ విషయం గురించి ఇప్పుడు మనకెందుకు. ముందు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ బి సీటెడ్. యాక్చువల్లీ అర్జున్ కంటే ముందు నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ ఎవరు ఫస్ట్ వచ్చారు అన్నది పాయింట్ కాదు మిత్రు గారు. ఎవరు పర్ఫెక్ట్ గా డీల్ చేశారు అనేదే ముఖ్యం. అన్నిసార్లు మీ భార్య లక్ష్మిని అపార్థం చేసుకున్నట్టే అపార్థం చేసుకోకండి. అపార్థమా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కట్టడాన్ని కట్టారనుకోండి, దానికి అందమైన రంగులు వేశారు. అనుకోకుండా వచ్చిన ఒక తుఫానికి ఆ రంగులన్నీ పోయాయి. అప్పుడు మీరు నిందించాల్సింది ఆ తుఫాన్ని, అంతేకాని మీరే కట్టిన ఆ బిల్డింగ్ యొక్క పునాదుల్ని కాదు. మన లైఫ్ లో జరిగేవన్నీ మనకి అనుగుణంగా జరగవు. కొన్ని బయట నుంచి వచ్చే నెగటివ్ ఫోర్స్ వల్ల జరుగుతాయి. కొన్ని మనం ఎదుర్కొనే అనుకోని పరిస్థితుల వల్ల జరుగుతాయి. వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మన కళ్ళ ముందు ఎన్ని అడ్డుతెరలు ఉన్నా ఆ అడ్డుతెరలకి అటువైపు ఉన్న నిజం కూడా మన కళ్ళకి కనిపిస్తుంది. మీకిది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుందని చెప్పానంతే. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఎస్. హృదయాలు రాసి
దేవయాని, ఏంటిది? మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి నాంది పలికే శుభసూచకం అక్క. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు దేవయాని. ఏం లేదక్క, ఇవేంటంటే వివేక్కి జరగబోయే పెళ్లికి శుభలేఖలు. అప్పుడే శుభలేఖలు కూడా వచ్చేసాయా? మిన్ను విరిగి మన్ను మీద పడుతున్నా కన్ను తెరవలేనంత కమ్మటి కునికేంటయ్యా కనకయ్యా అన్నట్టు 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మీరు మరీ ఇంత ధీమాగా ఉండడం ఏం బాలేదు బాబుగారు. అంటే దేవయాని ఏవో పనుల్లో పడి ఈ విషయం అంత గుర్తులేదు. మా సొంత కొడుకు పెళ్ళైతే గంతులేసి చేసేవాళ్ళు. తమ్ముడు కొడుకు పెళ్లి కదా, అందుకే టైం లేదు. అంతే కదా బావగారు? అదేంటి దేవయాని అలా మాట్లాడుతున్నావు? కన్నది నువ్వే అయినా వాణ్ణి పెంచింది మేము. అయినా ఈ ఇంట్లో సొంతం స్వార్థం అనే భావాలు ఎప్పుడైనా ఉన్నాయా? అవి మొదలు పెట్టింది నువ్వు. నా కొడుకు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ఊరేగింది నువ్వు. పెద్దల స్థానంలో కూర్చొని పెళ్లి చేయమన్నావే గాని మంచి చెడు మమ్మల్ని చూడమన్నావా? మాకు బాధ్యతలు అప్పగించావా? సర్లే అక్క, తెల్లారిపోయాక తీరిగ్గా దీపావళి చేసుకున్నట్టు అయిపోయిన దానికి ఇప్పుడు అరుచుకోవడం ఎందుకు? పెళ్లి టైం వచ్చేసింది, పెళ్లి పత్రికలు వచ్చేసాయి. ఇక పెళ్లి చేయడమే ఆలస్యం. ఇక నుంచి ప్రతిదీ మీ ఇద్దరి చేతుల మీదుగానే జరగాలి. అలా అయితేనే వివేక్ కూడా సంతోషపడతాడు. వాడి సంతోషం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి కుదిర్చినప్పుడే వాడి సంతోషం సగం చచ్చిపోయింది. ఇక పెళ్లి ముహూర్తానికి పూర్తిగా పతనం అయిపోయింది. ఒక తల్లిగా నువ్వు అదే కోరుకుంటే మేం మాత్రం ఏం చేయగలం? చూడు దేవయాని, వివేక్ని పెంచే బాధ్యత ఎలా తీసుకున్నావో పెళ్లి బాధ్యత కూడా అలాగే తీసుకుందాం అనుకున్నావు. కానీ మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకుందాం అనుకున్నా అంత సమయం లేదు. నువ్వు కోరుకున్నట్టే పెద్దల స్థానంలో కూర్చొని వివేక్ పెళ్లి చేయడం తప్ప మాకు మరో గత్యంతరం లేదు. మనీషా, ఇక్కడ నిష్ఠూరాలు కాష్టాలుగా కాలుతూ ఉంటే నువ్వేంటి ఏమి పట్టనట్టు ఆలోచిస్తున్నావు? ఏం లేదాంటీ, మన ఇంట్లో ఉన్నది లక్ష్మీనా సంయుక్తనా తెలుసుకోవడానికి ఏ దారి కనిపించడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.